కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక వరకు. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా ఉంటది. అంటే తెలంగాణలో కంటే కర్ణాటకలో ఎక్కువగా ఉంటది ఆర్ఎస్ఎస్. దానివల్ల ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి అక్కడ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి ఒక లేఖ రాశాడు ఒక 2 వారాల క్రితం. ఎలాగైనా సరే ఆర్ఎస్ఎస్ ని నిషేధించాలి. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా మనం వదిలేస్తూ ఉంటే వాళ్ళు ప్రభుత్వ మైదానాల్లో, పార్కుల్లో, మిగతా పబ్లిక్ ప్లేసుల్లో అన్ని విధాలుగా మీటింగులు పెట్టి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అనే విధంగా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ లేఖలో ఉందన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి లేఖ తర్వాత ఈ నెల 12వ తారీఖున ప్రవీణ్ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దాన్ని వాళ్ళు గుర్తించి ఇప్పుడు ఆయన మీద పంచాయతీరాజ్ కమిషనర్ వేటు వేశాడు. ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఆ విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కాబట్టి ఇతని మీద మేము వేటు వేశాం, అంతేకాదు విచారణకు కూడా హాజరవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎలాగో నిషేధించలేము, కనీసం ఈ విధంగానైనా సరే సంతృప్తి పడాలి ప్రభుత్వ ఉద్యోగుల మీద వేటు వేసి. పైగా ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆర్ఎస్ఎస్ లో పాల్గొన్నాడంటేనే కాంగ్రెస్ కి వ్యతిరేక అనే భావంలో ఉంటారు వీళ్ళు. అతడు కూడా ఇంకా బీజేపీ ఎమ్మెల్యేకి దగ్గరైనటువంటి వ్యక్తి, అది కూడా ఒక కారణం. అతడి దగ్గర పిఏగా కూడా పనిచేస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఇతని మీద వేటు వేసేసి సంతృప్తి చెందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇతని మీద అంటే ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పాల్గొంటే వాళ్ళ మీద వేసి భయపెడుతూ ఉందన్నమాట. అంటే ఆర్ఎస్ఎస్ అంటే అంత భయం కాంగ్రెస్ కి. ఇప్పుడు ఎంత భయం అంటే ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి ఇందిరాగాంధీ కూడా ప్రయత్నాలు చేసింది. వాళ్ళ నాన్న నెహ్రూ ప్రయత్నాలు చేశాడు, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ప్రయత్నాలు చేశాడు, ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ, మనవడు రాహుల్ గాంధీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ తరం కావడం లేదు.